అంటే మీకు సార్ మీరైతే మీకైతే తెలుసు మేము ఎట్లా చేస్తున్నామో 10 సంవత్సరాల మేడం ఈ వార్డులో మీ తప్ప ఎవరికి హక్కు లేదు. ఎవరు వచ్చినా రారు, మొగలు వచ్చినా రారు, మొగలు వచ్చినా మీ తప్ప ఎవరు రారు. ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 5-6 ఏళ్ళు వచ్చినా మీ తప్ప వేరే వాళ్ళకి ఎవరు రాదు. అది నా బాధ్యత. ఖచ్చితంగా ఈసారి కూడా ఈ 3వసారి మళ్ళా జరగకుండా ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మీది రావాల్సిన బాధ్యత ఖచ్చితంగా. సేవ కూడా మేము ఎట్లా చేస్తున్నాం మీరు చూస్తుంది. ఇది ఏంటంటే మేడం అంటది అడగండి అమ్మాయిని పెట్టాలి అంటది అని అంటనే ఉన్నా మళ్ళీ నేను వస్తా ఓటు అడగడం నా బాధ్యత. పక్కా అండి మీరే వస్తారు, మీకే మేము కంపల్సరీ. ఓకే అండి థ్యాంక్ యూ. చాలా అవసరం కూడా లేదండి. మన ఇంట్లో 2 అండి, బాబు అదే సార్ సార్ చేసిన మర్చిపోతాం. 10 సంవత్సరాలు చేస్తున్నారు ఇప్పుడు కాదు కదా మేడం. అట్లే లేదండి, ఏ అవసరం ఉన్నా కూడా ఫోన్ చేస్తే వస్తూనే ఉన్నాడు. అసలు డోకా లేదండి, సారే గెలుస్తారు 100%. ఓకే అండి థ్యాంక్ యూ అండి. పోటీ చేస్తుందా ఖచ్చితంగా మీ ఓట్లు ఈ 3వసారి కూడా నాకే వేయాలి, రండి గెలిపించాలి. ఓకే అండి థ్యాంక్ యూ. ఇద్దరే ఉన్నారా? మీ ఇంకొక అతను ఉంటాడు కదా మీ తమ్ముడు, ఆయనకి లేదా ఓటు? మరి మళ్ళీ 3వసారి టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకే మమ్మల్ని గెలిపించమని టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. పర్సనల్గా ఇంత ముందుకు ఎట్లా మమ్మల్ని గెలిపించారో ఈసారి కూడా మళ్ళీ అట్లనే గెలిపించారు. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు 10 సంవత్సరాలుగా ఎంత చేస్తుంది. ఓకే అండి థ్యాంక్ యూ. సార్ కూడా చెప్పండి. ఓకే అండి మాకే మమ్మల్ని గెలిపించాలి, మేడంకి కూడా చెప్పండి. సరే అన్న థ్యాంక్ యూ. మీరైతే 10 సంవత్సరాల నుండి మేము ఎట్లా చేస్తున్నామో మీరు కాబట్టి మమ్మల్ని మర్చిపోవద్దు. కొత్త వాళ్ళ అవకాశం అని అడిగినా కూడా